మార్గం ప్రేక్షకులకు స్వాగతం. వేదంలో ఉండేటువంటి అనేక సూక్తములని మనకిందే ఇచ్చినటువంటి ఆ వేదమాతకి ఒకసారి నమస్కారం చేస్తూ, నాసదీయ సూక్తము అనేటువంటి మంత్రములు, ఇది ఋగ్వేదంలో నాసదీయ సూక్తంగా ఉంది. దాన్నే మనకి కృష్ణ యజుర్వేదంలో కూడా అదే మంత్రములుగా మనకి అందిస్తుంది. దాని గురించి మనకి ఆ సూక్తము గురించి మనకి ఆ మంత్రాన్ని చదివి దాని యొక్క అర్థాన్ని చక్కగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాసదాసి నోసదాసి తదానీం నాసీత్రజో నో వ్యోమా పరోయత్ కిమాపరిహః కుహకస్య శర్మా అంభః కిమాసీత్ గహనం గభీరం. ఈ మంత్రంలో ఈ సృష్టికి పూర్వ అవస్థ ఎట్లా ఉంటుంది అని మనకి ఈ మంత్రం చెప్తుంది. మనకి అప్పుడు సమస్త ప్రపంచం, ఇప్పుడు కనిపించేటువంటి ఈ ప్రపంచం కూడా, ఇక ఆకాశము లేకుంటే మనకి కనిపించేటువంటి ఈ భూమియో ఇలాంటివి ఏమీ ఆ సమయంలో లేవు. ఆ ప్రళయావస్థ, ప్రళయ దశలో జగత్తుకి మూల కారణమైనటువంటి అది ఎలా ఉంది అంటే, ఒక చెవుల పిల్లి యొక్క కొమ్ము వలె అసలు లేకుండా ఉందన్నమాట. అసలు లేని దాని నుండి సద్రూపమైనటువంటి జగత్తు పుట్టదు కదా. ఆత్మ వలె సద్రూపంగా నిర్వచింపదగినగాను లేదు. అప్పుడు భూమి మొదలు పాతాళం వరకు, అంతరిక్షం మొదలు సత్యలోకం వరకు కూడా లోకాలు ఏవి అప్పుడు లేవు. సృష్టి ఆరంభంలో ఆవరించబడేది లేనందువల్ల ఆవరించేది కూడా లేదు అని అర్థం అన్నమాట. ఆవరించేది ఎక్కడ నుండి ఆవరిస్తుంది? ఆధారభూతమైన ప్రదేశం లేదు. భోక్త అయిన ఏ జీవుని సుఖం కోసం ఆవరిస్తుంది? సృష్టి జీవుల ఉపభోగం కోసం కదా. ఆ సృష్టి ఉంటే బ్రహ్మాండం భూతములచే ఆవరింపబడుతుంది. ప్రళయ దశలో భోక్తలైనటువంటి జీవులు ఉపాధులు లయం కావడం వల్ల వాళ్ళు మనకి కనిపించరు. భోక్త లేనప్పుడు ఆవరణానికి నిమిత్తం లేకపోవడం వల్ల ఆవరించడం వాళ్ళకి సంభవించదు. అప్పుడు భోక్తలైనటువంటి కానీ భోగ్య పదార్థం కానీ లేవని అర్థము. ప్రవేశించుటకి శక్యం కానీ అగాధమైనటువంటి నీరు కూడా ఆ సమయంలో సృష్టి ఆరంభంలో లేదు. ఇది అవాంతర ప్రళయాన్ని తెలిపేటువంటి శృతి అని మనకి ఈ మంత్రం చెప్తుందన్నమాట. నా మృత్యురాసీత్ అమృతంతరిహిన రాత్ర్యా అన్నాసీత్ ప్రకేతః ఆనీతభాతగ్స్వధయా తదేకం తస్మాత్ ధాన్యన్న పరః కించనాసీత్. ఇది అప్పుడు మృత్యువు కానీ మరణరాహిత్యం కానీ కూడా లేవు ఆ సమయంలో. అంటే సృష్టి ఆరంభంలో ఉండేటువంటి విషయం మనకి ఈ మంత్రం మళ్ళీ చెప్తుంది. రాత్రి కానీ పగలు కానీ ప్రజ్ఞానం కానీ అప్పుడు ఆ సమయంలో లేవు. ఇది రాత్రి, ఇది పగలని తెలియటువంటి విషయం కూడా అప్పుడు తెలియదు. అక్కడ సకల వేదాంత ప్రసిద్ధములైనటువంటి బ్రహ్మతత్వము కూడా శ్వాసిస్తుండెను. మామూలు వాయువు అక్కడ లేదు. ఆ బ్రహ్మ మాయతో కూడి ఉన్నది ఈ ప్రపంచమంతా. ఇంతకంటే ఇతరమైన జగత్తు అప్పుడు లేదు అని చెప్తుంది ఈ మంత్రం. తమ ఆసీత్ తమసా గూఢమగ్రే ప్రకేతం సలిలకం సర్వమా ఇదం తుచ్ఛేన భవితం యదాసీత్ తపసస్తన్మహినా జాయతైకం. ఈ సృష్టికి పూర్వము ప్రళయ దశయందు సమస్త జగత్తు కూడా భావరూపాజ్ఞాన తమస్సుచే దాగి ఉంది అని చెప్తుంది ఈ మంత్రం. దాని నుండి ప్రకటం కావడమే జగత్తుకు జన్మ. అంటే వ్యవహార స్థితి అందువలే అప్పుడు జగత్తు నామరూపాలతో నిస్పష్టంగా లేదు అని అర్థం అన్నమాట. కనబడేటువంటి ఈ జగత్తు తన కారణమైనటువంటి బ్రహ్మంతో అవిభక్తంగా ఉంది అని అర్థం. అల్పమైనటువంటి సదసత్ లక్షణమైనటువంటి భావారూపాజ్ఞానంచే కప్పబడి ఉంది అని అర్థం అన్నమాట. అది సృష్టి చేయదగినటువంటి వాటి పర్యాలోచన మహత్వంతే పుట్టింది అన్నారు. అంటే సృష్టి ఆరంభానికి ఎలా ఉంది అంటే, కదారవిందేన పదారవిందం
ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అని మనకి భాగవతాది గ్రంథములో సృష్టి ఆరంభానికి భగవంతుడు అంతటా కూడా ఈ జగత్తునంతా తన లోపల తన ఉదరంలో పెట్టుకొని ఒక చిన్న మర్రి ఆకు మీద తను చక్కగా శయనించి ఒక చిన్న బాలుడి రూపంలో ఉండి తన ఎటువంటి చేయితోని తన కుడికాలు యొక్క పాదం యొక్క బొటనవేలు తన నోట్లో పెట్టుకొని వటపత్రశాయి రూపంలో ఈ సృష్టి ఆరంభానికి ఆ విధంగా ఉన్నాడు అని మనకి భాగవతాది గ్రంథాలు చెప్తున్నాయి. దాని విషయమే ఇక్కడ వేదము మనకి వివరించిందనమాట. కామస్తదగ్రే సమవర్తతాధి మనసోరేత ప్రథమం యదాసీత్ సతో బంధుమసతి నిరవిందన్ హృది ప్రతిష్ఠా కవయో మనీషా. మొట్టమొదట భగవంతుని యొక్క మనస్సులో సృష్టించాలి అనేటువంటి సంకల్పం కలిగిందట. అదే భావి ప్రపంచానికి ఒక బీజం రూపమైంది అని చెప్తున్నారు. ఇది గడిచిన కల్పంలో ప్రాణుల పుణ్యకర్మ కారణంగా సృష్టి సమయంలో ఇది కలిగింది. ఇప్పుడు ఉన్నదిగా కనబడేటువంటి సమస్త జగత్తు కూడా అది కారణమైంది. కల్పకాలంలో ప్రాణులచే ఆచరింపబడిన కర్మ సమూహాన్ని క్రాంత దర్శులైనటువంటి కవులు త్రికాలజ్ఞులై తమ హృదయంలో బుద్ధిని నియమించి విచారణ చేసి సత్కంటే విలక్షణమైనదా అవ్యాకృతమైన జగత్ కారణాన్ని వివేకంతో వాళ్ళు కనుగొన్నారు అని చెప్తుంది ఈ మంత్రం. కో అర్థావేదక ఇహ ప్రవోచత్ కుత ఆజాత కుత ఇయం విసృష్టి అర్వా దేవ అస్య విసర్జనాయ అథా కో వేద యత బభూవా. ఈ సృష్టిని తెలుసుకోవడం అశక్యమైనది కాబట్టి విస్తరించి చెప్పడం లేదు. ఎవరు కనుక పరమార్థంగా తెలుసుకోగలడు, ఎవరు దీన్ని లోకానికి చెప్పగలడు? భూత భౌతిక భోక్తృ భోగ్యాది రూపంగా ఉన్నటువంటి ఈ సృష్టి ఏ ఉపాదాన కారణం నుండి పుట్టిందో, ఏ నిమిత్త కారణం నుండి పుట్టిందో ఎవరు విస్తరంగా చెప్పగలరు? దేవతలు కూడా ఈ భూత సృష్టికి తరువాత పుట్టిన వారే కదా. కాబట్టి తమకు ముందు పుట్టినటువంటి సృష్టిని గురించి ఎవరు తెలుసుకోలేరు కదా. ఒక మనుష్యాదులు ఎట్లా చెప్తారు దీన్ని అని? ఈ సృష్టి ఆరంభం ఎట్లా జరిగింది, ఎవరి ద్వారా అయింది అని ఎవరు చెప్పాలి? మనకి వేదమే చెప్పాలి. అదే ఇక్కడ మనకి ఆ వేదం యొక్క వివర ఇస్తుంది అనమాట. ఇయం విసృష్టిర్యత బభూవ యది వా దధే యది భానా యో అస్యాధ్యక్ష పరమే వ్యోమన్ సో అంగవేద యది భాన వేద. ఈ జగత్ సృష్టి వలె జగద్ధారణం కూడా విస్తరంగా తెలుసుకోవడానికి అశక్యమే. అంటే ఎవరు దాన్ని తెలుసుకోలేరు కదా. జగత్తుకి ఉపాదాన కారణమైనటువంటి పరమాత్మ నుండి గిరి, నది, సముద్రాది రూపంగా ఈ విచిత్రమైనటువంటి సృష్టి బయలుదేరిందట. ఆయన దీన్ని ధరిస్తున్నాడా లేదా? ఆయన తప్ప దీన్ని ఇంకెవరు ధరిస్తాడు? ఏ పరమాత్మ నుండి గనక ఈ సృష్టి ఏర్పడినదో ఆయనను ఎవరు తెలుసుకోగలరు? కుండ ఏర్పడ్డానికి మట్టి ఉపాదాన కారణం అయినట్టుగానే కుమ్మరి నిమిత్త కారణంగా కొందరు ఈ ప్రధానం నుండి ఈ జగత్తు స్వయంగా పుట్టిందని దాని విరుద్ధంగా కొందరు భావిస్తున్నారు. ఆయన్నే జగత్తుకు ఉపాదానమని ఎవరు తెలుసుకున్నారు? తటస్థ కారణమే ఈ భగవంతుడు అనేటువంటి కొందరు భావిస్తున్నారట. అంటే ఇక్కడ మనకు తెలిసేది ఏంటి అంటే, ఇక్కడ మనకి కుండ కనిపిస్తుంది. ఆ కుండకి పూర్వమైన రూపం ఏంటిది? మట్టి. ఆ మట్టి ద్వారానే ఈ కుండ తయారు చేయబడింది. అలానే సృష్టికి ముందు అసలు సృష్టి లేదు అని చెప్పడానికి లేదు. ఆ సృష్టి మనకు కనిపించేటువంటి ఈ లోకములన్నీ కూడా తన యొక్క ఉదరంలో తాను పెట్టుకొని చక్కగా భగవంతుడు రక్షించాడు. తాను ఎప్పుడు కామస్తదగ్రే సమవర్తత అది అని తను చెప్పారు కదా. తనకి ఈ లోకంలో సృష్టించాలి అని ఎప్పుడు కనుక తనకి భావన కలిగిందో ఆ పరమాత్మడికి, ఆ మహావిష్ణువుకి, అప్పుడు తన యొక్క సృష్టిని
ఈ విధంగా ఒక్కొక్కటి తను వృద్ధి చెందించాడు, ఆరంభించాడు అని చెప్తుందన్నమాట. ఆ విధంగానే ఆయన జగత్తుకు ఉపాదానమని ఎవరు తెలుసుకున్నారు? తటస్థ కారణమే భగవంతుడు అని కొందరు భావిస్తుంటారు. దేవతలే ఆయన్ని తెలుసుకునేటువంటి దాన్ని ఈ అర్వాచీనులు ఎట్లా తెలుసుకుంటారు? భౌతికాత్మ అయినటువంటి ఈ ప్రపంచానికి జగత్తుకు అంతటుగా అధ్యక్షుడైనటువంటి వాడు ఎవరు? జగత్ కారణభూతమైనటువంటి భగవంతుడే అని చెప్తుందన్నమాట. ఈ విధంగా సత్యమైనటువంటి, అంటే సత్యము అంటే ఎప్పుడూ ఉండేటువంటిది, అది సృష్టి ఆరంభంలోనా, సృష్టి లేనప్పుడా, సృష్టిలోనా అని కాదు. సత్ అని మనకి ఓం తత్ సత్ అని చెప్పింది భగవద్గీతలో. అంటే సత్ అంటే ఎప్పుడు ఉండేటువంటిది అని అర్థం అన్నమాట. సృష్టి ఆరంభంలో ఉంటుంది, మధ్యలో ఉంటుంది, అంతంలో ఎప్పుడూ ఉండేటువంటిది అన్నమాట. ఆ విధంగా ఉండేటువంటి ఆకాశం వలె నిర్మలమైనటువంటి తన ప్రకాశంతో ఉన్నాడు భగవంతుడు. ఆ భగవంతుడినే ఆ సృష్టి కర్త అయినటువంటి భగవంతుడిని మనం ఈ విధంగా తెలుసుకోవాలి. ఇతరులు ఎవరు కూడా తెలుసుకోలేరని ఈ వేదమాతే భగవంతుడిని సృష్టి ఆరంభం ఎవరు చేశారు, సృష్టి చేసిన వారు ఎవరు, ఏ విధంగా చేశాడు అనేటువంటి విషయాన్ని మనకి ఈ నాసదీయ సూక్తం ద్వారా మనకి చక్కగా తనకి సృష్టి భగవంతుడి ద్వారానే ఈ సృష్టి జరిగింది. తర్వాత ఆయన్నే ఈ సృష్టి రక్షణ చూసేటువంటిది ఆయనే, మళ్ళీ తనలో లయం చేసుకునేటువంటి వాడు కూడా తనే అనేటువంటి విషయాన్ని మనకు ఈ వేదమాత నాసదీయ సూక్తం ద్వారా మనకి అందిస్తుంది. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం స్వస్తి. నమస్కారం.